వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కల్తీ కల్లోలం ఈరోజు 3 PM డిబేట్ కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో మరొకసారి కల్తీ కల్లోలం లేపింది. తద్వారా దీని ద్వారా 4 మృత్యువాత పడగా ఇంకా 11 మంది అస్వస్థకు గురి అయినట్టుగా మనకు తెలుస్తుంది. వారి పరిస్థితి కూడా విషమం ఉన్నట్టుగానే తెలుస్తుంది. వాస్తవానికి మనం చూసినట్టయితే గతంలో ఎన్టీఆర్ హయాంలో మన దగ్గర లిక్కర్ బ్యాన్ ఏర్పడ్డ తర్వాత అనేక సార్లు కల్తీ సారాకు సంబంధించిన అనేక మంది మృత్యువాత పడ్డారు. కానీ తర్వాత లిక్కర్ బ్యాన్ ఎత్తివేసిన తర్వాత అది కొనసాగుతూనే వచ్చింది. 2015 నుంచి వెళ్ళి 2015 వరకు గత ప్రభుత్వం హయాంలో 8,000 లైసెన్సులు జారీ చేయబడ్డాయి. ఈ కల్తీ సంబంధించిన కాంపౌండ్లకు లైసెన్సులు జారీ చేయబడ్డాయి. తద్వారా ఇప్పుడు మనం ఒకసారి చూసినట్టయితే 2015 నుంచి వెళ్ళి 2025 వరకు ఇప్పటి వరకు 30 మంది దాకా చనిపోయినట్టుగా మనకు దాఖలాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా చూసినట్టయితే తమిళనాడు రాష్ట్రంలో గత సంవత్సరం 57 మంది మృత్యువాత పడ్డారు. అలాగే అస్సాంలో 145 మెంబర్స్ చనిపోయారు. ఇంత దారుణాలు జరుగుతున్నప్పటికీ వాస్తవానికి దీని వెనకాల ఎవరు ఏంటి ఎందుకు అనే పట్టుకునే నాథుడే లేడు. అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎటు వెళ్తుంది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని సక్రమంగా చేస్తుందా? గత సంవత్సరం మనం చూసినట్టయితే ఇప్పటి వరకు దాదాపుగా 2022 నుంచి ఇప్పటి వరకు 47 లక్షల కల్తీ కల్లును పట్టుకొని అని వేస్ట్ అంటే పారబోవడం జరిగింది. ఇంత చేసినప్పటికును ఈ వ్యాపారం ఎందుకు కొనసాగుతుంది? దీని అంతటికి కారణాలే. అసలు మన వ్యవస్థ ఎటు వెళ్తుంది? ఇటు కల్తీ కళ్ళు, ఇటు కల్తీ సారా, ఇలాగే ఇప్పుడు వైన్ షాప్లకు చూసినప్పుడు కూడా అత్యధికంగా అమ్ముడుపోయే రాష్ట్రంగా ఈరోజు భారతదేశంలోనే చరిత్ర నిలుపుకున్న తెలంగాణ రాష్ట్రం అనిపిస్తుంది. మహారాష్ట్ర, గోవాకు సరిసమానంగా వెళ్తుంది. వాస్తవానికి ఎందుకు ఇంత ప్రజలు ఎడిక్ట్ అయిపోతున్నారు? దీని అంతటికి కారణం ఏంటి? ఏ ప్రభుత్వాల నిర్లక్ష్యమా, లేకపోతే పని ఒత్తిడా? ఆ పని ఒత్తిడితోని మానసికంగా వారికి సంబంధించిన ఒక రిలాక్స్ పొందడానికే వీరు ఈ కళ్ళుకు కానీ లేకపోతే సారాకు కానీ లిక్కర్కి కానీ బానిసలైపోతున్నారా? అందులో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్టయితే కల్తీ కళ్ళులో అల్పరాజోలం అనే డయాజోపమ్ అని క్లోరల్ హైడ్రేట్ అని వీళ్ళు ఈ మందులు కలిపిన తర్వాత అసలు ఒక్క విషయానికి మనం చూసినట్టయితే అది తర్వాత మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మన గెస్టులు కూడా వేస్ట్ చేస్తున్నారు. వారు కూడా విశ్లేషించడానికి, వారు కూడా తన వాదనలు ఇప్పించడానికి, దీనికి సూచనలు సలహా ఇవ్వడానికి ప్రస్తుతం ఒకసారి మనం ఇంట్రడక్షన్లో వెళ్దాం. ఈరోజు మనం ఈ కల్తీ కల్లోలం కార్యక్రమానికి ఈరోజు మనతోని ప్యానలిస్ట్గా వచ్చినటువంటి మన విశ్లేషకులైనటువంటి బండారు రామ్మోహన్ గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులైనటువంటి డాక్టర్ శివకుమార్ గారికి, అలాగే బీఆర్ఎస్ నాయకులైనటువంటి రామ్మూర్తి గారికి, అలాగే బీజేపీ నాయకులైనటువంటి బంటు రమేష్ గారికి స్వాగతం పలుకుతూ ఫస్ట్ మనం ఒకసారి డాక్టర్ సుధాకర్ శర్మ, చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ఫోర్ సైడ్స్ టీవీ దగ్గరికి వెళ్దాం. సార్, ఈరోజు ఇంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొనడానికి కారణాలేంటి? వాస్తవానికి ప్రభుత్వాల వైఫల్యమా, లేకపోతే ఈ మానసికంగా ఒత్తిడి పెరగడమేనా? ఈ విషయం మీరు ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా ఈనాటి చర్చా కార్యక్రమం అనేది చాలా ముఖ్యం. నేను చిన్ననాట మద్రాసులో స్కూలింగ్ చేసేటప్పుడే తూత్తుపూడి అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక గ్రామం పూర్తిగా కూడా ఇటువంటి కల్తీ కళ్ళు వల్ల ఆ గ్రామమే అంతరించిపోయిందని వార్త విన్నప్పుడు చాలా చెలించిపోయాను. అప్పటి నుండి ఇప్పటిదాకా చూస్తూ ఉంటే సమస్య అనేది చాలా పాతదే, కానీ పరిష్కారానికి మాత్రం నేటి వరకు నోచుకోలేదు. ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రారంభంలోనే ఎప్పుడైతే ముఖ్య నేతలంతా ప్యానలిస్ట్గా వచ్చారో, అలాగే మన ఆప్తమిత్రులైన బండారు రామ్మోహన్ రావు గారు కూడా వచ్చారో, అక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం నేను చూశాను. పరస్పరం ఒకరినొకరు ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడం, గౌరవప్రదంగా మాట్లాడించుకోవడం నేను చూశాను. ఇదే మన తెలంగాణ సంస్కృతి. మనకెప్పుడు కూడా వ్యక్తి పట్ల ద్వేషం ఉండదు. సిద్ధాంతాల పట్ల, అలాగే సమస్యల పట్ల మనం పోరాడుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు చర్చా కార్యక్రమంలో కూడా మనం కనుక్కోవాల్సింది పరిష్కారం.
ఈరోజు మనం చూసినట్లయితే అన్నిటికంటే ఈ ప్రపంచంలో ప్రధానమైనది విలువైనది ప్రాణం. అది ఎవరి ప్రాణం అయినా, అది ఏ ప్రాంతం వాళ్ళైనా ప్రాణమే. మరి ప్రాణాలు అలా గాల్లో కలిసిపోతున్నప్పుడు మనం అందరూ కూడా ఒక సైంటిఫిక్ థింకింగ్తో ఉన్నవాళ్ళం కాబట్టి ఈ సమస్యకు మూలాలేంటి, ఆ పరిష్కారం మనం ఇస్తే ప్రభుత్వం దాన్ని తీసుకొని ముందుకు పోగలదు అనేటువంటి సూచనలు చేద్దాం. ఎందుకంటే ప్రభుత్వాలు అనేవి మారుతుంటాయి. ప్రతి ప్రభుత్వం కూడా ఏదో ఒక విధానంతో ముందుకు వెళ్తుంటుంది కాబట్టి లోపాలు అనేవి అన్ని చోట్ల ఉంటాయి. కానీ మనం ఇక్కడ వెతికేది మాత్రం పరిష్కారం కోసమే. అలా ఎందుకు ప్రజలు ఈ విధంగా హానికరం అని తెలిసినా కూడా ఆకర్షితులు అవుతున్నారు? అలాగే దీని నుంచి మనం దూరం చేసేటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి విధానాలతో మనం ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా మనం చేయగలం అనేది ఈరోజు మన ప్యానలిస్ట్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఒకసారి మనం డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ నాయకులైనటువంటి శివకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. సార్, ఈరోజు ప్రస్తుతం ఏదైతే హెచ్ఎంటీ నగర్లో జరిగిన సంఘటనకు సంబంధించింది, 4 మృత్యువాత పడ్డారు, అనేక మంది అయితే అస్వస్థకు గురి అయినారు. ఈ విషయంలో డాక్టర్లు వెళ్తున్నారు, వారితో పరామర్శిస్తున్నారు, వారితో మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి జరుగుతున్నదేంటి? ఇంత దారుణం జరుగుతున్నప్పటికీ దాని మీద ఒక కార్యాచరణ మన దగ్గర ఉన్నదా, లేకపోతే మరొకసారి తూతూ మంత్రంగానే వారి దగ్గరికి పరామర్శించి వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరుగుతుందా? ఈ విషయంపై మీరేమంటారండి? జమీల్ గారు ఒక్క మాట సార్. రైట్, రామ్మోహన్ గారు, రైట్, ఐ నోస్ ఇట్ సార్. శివకుమార్ గారిని కూడా కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. బండారి రామ్మోహన్ గారు ఎక్కడ పోవాలంట, ముందు ఆయనకు అవకాశం ఇవ్వండి. అదే నేను అందుకోసం ఏం చేసినంటే కాంగ్రెస్ నాయకులైనటువంటి శివకుమార్ దగ్గరికి వెళ్ళాక రామ్మోహన్ గారి దగ్గరికి రాజకీయం మొదలైతే ఏమైందంటే ఒక మాట సార్, రాజకీయం మొదలైతే ఏమైందంటే ఇప్పుడు మీ హాయంలో అని వస్తుంది చెప్తున్నాను కదా, అంటే వాళ్ళు అట్లా లేరు. అది వాస్తవమే కావచ్చు, కాకపోతే క్షమించాలి మీ అందరూ. నేను ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు మాట్లాడిపోతా, అంటే ఉంటాను నేను కొద్దిసేపు, వింటాను నేను ఏమంటే విత్ యువర్ ఆల్ పర్మిషన్. నేను అందుకు వాస్తవానికి ఏంటంటే డాక్టర్ శివకుమార్ మన సుధాకర్ శర్మ గారు మాట్లాడిన తర్వాత ఒక నాయకులని అవకాశం ఇచ్చిన తర్వాత రామ్మోహన్ గారి దగ్గరికి వద్దామనుకున్నా, కానీ రామ్మోహన్ గారు ఏదో పని ఉన్నారు చెప్తున్నారు కాబట్టి ఒకసారి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. పర్వాలేదు, రామ్మోహన్ గారు కూడా బ్రహ్మాండంగా విశ్లేషిస్తారు కదా. పార్టీలకు అతీతంగా మీరు మాట్లాడండి సార్. ఈ రోజు ఏం జరగబోతుంది మన రాష్ట్రంలో, ఏం జరుగుతుంది, ఏం జరిగింది గతంలో? నాకంటే ముగ్గురికి బాగా తెలుసు, కానీ నేను కొంచెం సమయభావం వల్ల బయటకు పోవాల్సి ఉంది కనుక దయచేసి వేరే టీవీలో మీరు అందరు అవకాశం ఇచ్చేది మరొకసారి మీ అందరికీ థ్యాంక్ యూ సార్. సుధాకర్ శర్మ గారు ఎక్కడ ప్రారంభించారు అక్కడ మొదలు పెడతాను, మళ్ళీ ముగించారు. 2 మర్యాదస్తులు ఎదురైతే 3 బాటలు అయితే అట. నేను శివలాల్ గారు ఎదురైనా అనుకోండి, నమస్కారం రామ్మోహన్ రావు గారు ఆయన అంటే నమస్కారం శివలాల్ గారు అనేది, అంటే మధ్యన బాట అట్లాగే ఉంటుంది. నేను పక్క తప్పుకుంటే ఆయన పక్క తప్పుకుంటాడు. ఇది మర్యాద. నిజంగా నేను సుధాకర్ శర్మ గారు చెప్పినట్టు. అట్లానే ఒక వ్యసనాన్ని సుప్రీంకోర్టు 1960s లో నాకు మద్రాసు నుంచి మొదలు పెట్టారు కనుక మనకు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అప్పుడు మద్యపాన నిషేధం అమల్లో ఉండే. తర్వాత ఆంధ్ర ఏర్పడ్డ ప్రత్యేక ఆంధ్ర ప్రాంతాల్లో కూడా, అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు అప్పుడు కూడా నిషేధం ఉండే, కానీ ఫెయిల్ అయినాయి 2 సార్లు. అయితే సుప్రీంకోర్టులో కేసు పడితే సుప్రీంకోర్టు వాళ్ళు ఏమన్నారంటే ఒక వ్యసనాన్ని, అంటే మద్యపానము, జూదము, వ్యభిచారము, ఈ 3 నిషేధించి ఆపలేము మనము, కేవలం నియంత్రించగలుగుతాము. నియంత్రించడం మాత్రమే మార్గం. కానీ ఈ 3 బలహీనతలు, మానవ బలహీనతలు, మద్యపానము, జూదము, వ్యభిచారం, ఇట్లాంటివి మనం నిషేధించి ఆపలేమని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. చాలాసార్లు వైఫల్యం చెప్తున్నా, మనం అక్కడికి పోతున్నా, మడి చేతులు కలుసుకుంటూ వస్తున్నాం. అందుకని నిషేధించి ఆపకుండా నియంత్రణ ఎట్లా చేయాలని దాని మీదే ప్రభుత్వాలు ఆలోచన చేయాలంటున్నాను నేను. మీరు చూడండి, కల్తీ కళ్ళతో ఇప్పుడు చచ్చిపోతున్నారు కదా. ఈ మొత్తం సంక్షేమ పథకాలు ఏవైతే ఏ ప్రభుత్వం ఇస్తున్నాయో ఆ సంక్షేమ పథకాలు ఎంత అంతున్నాయి, అక్కడి నుంచి కళ్ళు దుకాణం, ఊళ్ళో ఉన్న కళ్ళు దుకాణానికి ఎన్ని రూపాయలు పోతున్నాయని మేము రాఘవాపురం గ్రామంలో, వరంగల్ జిల్లా, మన హైవే మీద ఉంటుంది, మనకు జనగాం టు వరంగల్ మధ్యన ఉంటుంది. మేము ఒక సర్వే చేసినాం గతంలో. అయ్యా మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు మొత్తం దానికి 3 డబ్బులు, పెళ్ళాము పుస్తకాలు అమ్మి, లేకపోతే పెళ్ళాము కూలి చేసుకొని వస్తే ఆ డబ్బులు కూడా కలిపి కళ్ళు దుకాణం సాయంత్రానికి పోతున్నాయి. మనం ఏం చేస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఆ డబ్బులు అన్నేమో కళ్ళు దుకాణాలు వాళ్ళు ఖర్చు పెడుతున్నాం సాయంత్రానికి వచ్చే వరకు. ఇది రాజకీయ పార్టీలు గమనించాలంటున్నాను. ఇందులో కల్తీ అంటే 3 రకాల కల్తీ ఉన్నది. నేను యాజ్ అడ్వకేట్ మనకు మన ఏమంటారు కళ్ళు గురించి కేసులు చేసిన ఎక్కువ గౌడ్స్ నాయకు వచ్చేవాళ్ళు అందరూ కూడా. ఎందుకంటే కల్తీ కళ్ళు కేసులలో ఎవరు బలవుతారు, పేదవాడు బలవుతారు. అస్సలు కాంట్రాక్టర్ ఎక్కడ ఉంటారు, సమస్యలు. వాళ్ళ కాంట్రాక్టర్లు, బడా కాంట్రాక్టర్లు వాళ్ళు ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తారు. కానీ ఎవరు బలవుతారంటే పేదలు, ఎవరైతే అమ్మేవాళ్ళే బలవుతుంటారు. ఆ కేసులలో వాళ్ళ సానుభూతి ఉండాల్సింది తప్ప ఇంకోటి ఏం లేదు.
ఉదాహరణకు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు మన సారా నిషేధం చేసిండు, మద్యం చేసిండు. ఎక్కడికి పోయి తాగొచ్చినాం? ధర్మాబాదు, మహారాష్ట్ర, కర్ణాటక పోయి తాగొచ్చినాం. అందులో అక్రమ మద్యం వ్యాపారం చేసే వాళ్ళు కూడా పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు అయితే మంజీరా నదిలో గాడిదల మీద వాడిని రవాణా చేసే వాడిని పట్టుకొని ఆ గాడిదను అట్లాగే రవాణా చేసిన వాడిని జైల్లో వేస్తే విడిపించే క్రమంలో నేను అసలు నిజంగా ఆ బాటిల్ అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తున్నాయి తెలుసు కదా, అందరికి తెలుసు కదా. నాకు ఫీజు ఇచ్చేవాడు కూడా ఆ బడా కాంట్రాక్టర్ ఎవరైతే సరఫరా చేసేందుకు గాడిదను ఆ మనిషిని కిరాయి తీసుకున్నాడో నా ఫీజు ఇచ్చిన ఆయన తెలుసు, అందరికి తెలుసు, పోలీసులకు తెలుసు, కోర్టుకు తెలుసు, అడ్వకేట్లకు తెలుసు, అందరికీ తెలుసు ఈ విషయం. అందుకని నేను ఏమంటానంటే కల్తీకాలు మన అమలు కాకుండా కల్తీకాలు వాళ్ళు చావకుండా ఉండాలంటే 3 పరిష్కార మార్గాలు. ఒకటి ఏంటంటే మీరు లీగల్ ఏది IMF ఉంది కదా, దానిలో కూడా చీప్ లిక్కర్ వల్ల కూడా చనిపోయిన సందర్భాలు చూసాం మనం. అందులో చీప్ లిక్కర్ లో రకరకాల గందరగోళం చూసాం మనం. కల్తీ కళ్ళు విషయంకి వస్తే ఇవాళ కల్తీ కళ్ళుతో చచ్చిపోలేదు, కొందరు అయితే కల్తీ కళ్ళు తాగకుండా కూడా చచ్చిపోతున్నారు, పిచ్చి పిచ్చి చేసిన సందర్భాలు ఉన్నాయి. చూడండి, మంచి కళ్ళు వస్తే గౌన్ లైన్ కొడుతున్నారు పోయి, అరే నత్తొస్తే సంగతి ఏంద్రా అంటున్నారు. కానీ అదే కల్తీ కళ్ళు పోసి అంటే రకరకాల రసాయనాలు కలిపి వస్తే మంచి కళ్ళను తాగుతున్నారు. ఒకవేళ నిజంగానే కొన్నిసార్లు మనం హైదరాబాద్ చూసినాం కదా, మనం కొన్ని అడ్డగుట్ట ప్రాంతంలో కల్తీ కళ్ళు కాకుండా మంచి కళ్ళు పోస్తే దాంతో కల్తీ కళ్ళు తాగకుండా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి చాలా విచిత్ర వేషాలు వేసిన వాళ్ళని కూడా చూసినాం. కనుక ఇక్కడ దానికి ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మీ ఎప్పుడు ఎంత చచ్చిపోయారు, మా అప్పుడు ఎంత చనిపోయారు, ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ మీద శవరాజకీయాలు చేసే బదులు 3 మార్గాలు ఉన్నాయి మాకు. ఒకటి ఏదైతే ఈ లిక్కర్ మాఫియా అరికట్టాలంటే, లిక్కర్ లో మనం ఆంధ్రప్రదేశ్ లో చూసినాం కదా, మనం ఆంధ్రప్రదేశ్ లో ఎంత దుర్మార్గం, కొన్ని బ్రాండ్లే దొరకడము, కొన్ని బ్రాండ్ మొత్తం డిస్టిలరీస్ శాసించడము, వాళ్ళే మళ్ళీ దాన్ని అమ్మడం చూసినాం కదా. తెలంగాణ జరుగుతున్న దానిలో 2 ఉన్నాయి పొరపాట్లు. నిజంగా చెప్పాలంటే ఇవాళ కల్తీకాలు దాగి 3 చనిపోవడం కానీ, ఇంకా కొంతమంది బాధితులు కావడం కానీ సానుభూతిని వ్యక్తం చేయాల్సిందే. కానీ ఇక్కడ అటువంటి షాపులు 3 మూస్తున్నారు, 3 కాదు అన్ని షాపులు ఇదే జరుగుతున్నది. ఒకసారి నా ఉద్దేశం అంటే ఈ తాగుబోతులందరికీ కళ్ళు తాగే వాళ్ళందరూ కూడా ఈ అసలు నిజంగా కల్తీ కళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారు ఒకసారి చూపించండి. మళ్ళీ జనవరి కూడా తాగడం కుంకుడుకాయ రసం నుంచి మొదలుకొని వాళ్ళు అన్ని రకాల డైజోఫామ్ నుంచి మొదలుకొని అందులో కలుపుతుంటే మనకు వాంతి వస్తుంది. మనం నిజంగా వీళ్ళని తీసుకుపోయి చూపించాలి, వీళ్ళు ఏమేస్తున్నారు, ఎన్ని బొద్దింకలు జీర పురుగులు ఎన్ని పడుతున్నా చూపించాలి నిజంగా చెప్పాలంటే. రెండోది ఏంటంటే కల్తీ కాళ్ళు రాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు చేయాల్సిన పని కూడా చెప్తారు. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మంచి పని చేస్తున్నారు. ఏమని చేస్తున్నారంటే తాడి చెట్లు ముఖ్యంగా ఈత వనాలు పెంచిండ్రు. అప్పుడు ఏది హరితహారంలో ఈత వనాలు పెంచిండ్రు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మనం తాగే పాలు కావు, మనం తినే తిండి మన తిండి కాదు, రసాయనాలు. అట్లానే మనం తాగే కాళ్ళు కూడా మంచిది కాదు కదా. అందుకని మీరు చూడండి, ఎన్టీ రామారావు గుర్తు చేశారు. ఎన్టీ రామారావు అప్పుడు ఇదే ట్యాంక్ బండి మీద నీరు అమ్మిండు. ఇప్పుడు సూర్యరశ్మి సోకితే నేను తాగను కానీ ఆ విషయాలు తెలుసుకున్నాను. ఏమంటే సూర్యరశ్మి సోకితే ఏమైందంటే ఆల్కహాలిక్, అది మనకు అది ఆల్కహాల్ అవుతుంది. సూర్యరశ్మి సోకకపోతే నీర అతి మంచిది కూడా, శరీరం చాలా మంచిది కూడా, నీరు తాగవచ్చు, ఎవరైనా తాగవచ్చు. కనుక ఆనాడు నీరు అమ్మించుడు ఎన్టీ రామారావు రోడ్డు మీద మనకు ట్యాంక్ బండి మీద. ఇవాళ ఏం చేయొచ్చు అంటే నిజంగా ఈ IMFL కంటే వీటన్నిటికంటే ఆరోగ్యకరమైన పానీయం అంటే కళ్ళు, తాటికలు కావచ్చు, ఈతకలు కావచ్చు. వాటిని ఏం చేయాలంటే విరివిగా చెట్లు పెంచి వాటిని చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నిన్నగాక మొన్న హరితహారం ప్రారంభించిన రేవంత్ రెడ్డి గారు అది చెప్పిండ్రు. ఆయన ఏమన్నారు, ఒకటి ఈతకళ్ళు, ఈత చెట్లు పెంచండి, తాటి చెట్లు కూడా పెంచండి. తాటి చెట్లు కూడా ఊళ్ళలో అన్ని ఉంటలేవు జమిలుగా. ఎందుకుంటలేవంటే చాలా అవసరాల కోసం. అంటే మొదలు పట్టేదారులకు తాటి చెట్టు మీద వచ్చే అమౌంట్ పోయింది. గతంలో కొంత 10 రూపాయలు 20 రూపాయలు ఒక తాటి చెట్టు ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ పట్టేదారులకు ఇప్పించేది. చెట్టు నా పొలంలో ఉంది కానీ నాకు ఏం ఫలితం లేదంటే ఏం చేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు కదా. చాలా చెట్లు కింద మీద మొగిలో ఆసిడ్ పోస్తారు, కింద ఏదైనా చేసి కూడా తాటి చెట్లను రకరకాల ఉపయోగాల కోసం, గుడిసెల కోసం, వాటి కోసం ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. అట్లా చాలా చెట్లు పోయింది. ఒక 50 ఏళ్ల కింద తాటి చెట్లు ఎట్లున్నాయో ఇవాళ అన్ని చెట్లు ఏ ఊళ్ళో లేవుకుంటున్నాడు. దానికి కారణం ఏంటి, నేను చెప్పింది అంటే పట్టేదారికి ఏం లాభం లేకపోతే ఆ 10, 20 వచ్చేది కూడా పోతే కళ్ళు చెట్టు తాటి చెట్టు ఎందుకు ఉండాలని అనుకుంటున్నాను. 2 విషయాలు చేయవచ్చు. ఒకటి ఏంటంటే మనం కళ్ళు మిగతా IMFL కంటే మంచిది కనుక కళ్ళును ప్రోత్సహించడానికి తాటి చెట్లు నాటాలి. కానీ తాటి చెట్లు ఒకటే నాటు రావు. ఇప్పుడు హైబ్రిడ్ తాటి చెట్లు వచ్చినాయి. ఒక 5 ఏళ్లలో కళ్ళు పడే తాటి చెట్లు కూడా వచ్చినాయి. అట్లాగే 3 ఏళ్లలో కళ్ళు పడే ఈత చెట్లు కూడా వచ్చినాయి. మొన్నటి దాకా కేసీఆర్ గారు చేసిన పని మంచిది అంటున్నాను. ఏది వారి హయాంలో ఈత వనాలు పెంచిండ్రు, తాటి వనాలు కూడా పెంచమని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. 2 ప్రభుత్వాలు చేస్తున్న పనిని మెచ్చుకుంటూనే వారి ఇద్దరికి నేను ఒక సూచన ఇస్తున్నానంటే, ఇప్పుడు ఈ మొత్తం విషవర్యాన్ని ఛేదించాలంటే ఇది ఇవాళ పరిష్కారం కాకపోవచ్చు, 10 ఏళ్ల తర్వాత కావచ్చు. 10 ఏళ్ల తర్వాత పరిష్కారాన్ని కూడా ఇవాళ మనం మొదలు పెడితే 10 ఏళ్ళకి సాధ్యం అవుతుంది. ఒక సామెత చెప్పి ముగిస్తాను. చైనాలో ఒక సామెత ఉంది జమీల్ గారు, ఏమనంటే
ఒక సంవత్సరానికి వ్యవసాయం చేయదలుచుకుంటే వరి నాట సంవత్సరంలో 2 పంటలు వచ్చేస్తాయి. కానీ 10 సంవత్సరాలకు వ్యవసాయం చేసుకుంటే పళ్ళ మొక్కలు నాట. కానీ 100 సంవత్సరాలకు మీ దేశ ప్రణాళికను రచించదలుచుకుంటే అందరినీ విద్యావంతులు చేయండి అన్నారు. నేను ఆ 100 అంటలేను, ఈ 10 సంవత్సరాలకు ముందుగా ఆలోచన చేసి ఈ ప్రభుత్వాలు ఈ మద్యపానాన్ని కంట్రోల్ చేయడానికి, ఆరోగ్యకరమైన మద్యపానాన్ని, ఆరోగ్యకరమైన సురాపానాన్ని, ఆరోగ్యకరమైన ఈ కల్తీ లేని కళ్ళును లేకుంటే సారానికి సారగా ఇదైతే మనకు ఈత కళ్ళును అందించే క్రమంలో చేస్తే పబ్లిక్ హెల్త్ బాగుంటది, అవసరమైన తాగుతూ కష్టం లేదా. మత్తు ఆహారాన్ని నిరోధించలేము, కానీ ఈ ఆరోగ్యకరమైన ఈ 2 పానీయాలను తయారు చేసి ఇస్తే బాగుంటది. ఇవి కాకుండా కూడా మెల్లమెల్లగా ఈ డిఅడిక్షన్ సెంటర్స్ కూడా పెట్టాలి. ఒకటే డిఅడిక్షన్ సెంటర్స్ కూడా ఉండాలి. నేను ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. తణుకులో డిఅడిక్షన్ సెంటర్ మన సంవత్సరం క్రితం పోయినా నేను, అక్కడ ఒక ఆయుర్వేద డాక్టర్ డిఅడిక్షన్ సెంటర్ పెట్టి రోజు 1000 మంది గంట అమాస పుణ్యానికి చేస్తాడు, 1000 మంది పేషెంట్లు వస్తారు. ఆయన తాగుడు అలవాటు బానిసలైన వాళ్ళు వస్తున్నారు. కానీ ప్రభుత్వం ఏం చేయాలి? డిఅడిక్షన్ సెంటర్ పెట్టాలి కదా. ఇట్లాంటి అలవాటైన వాళ్ళకు డిఅడిక్షన్ సెంటర్స్ పెట్టి వాళ్లకు ఆ తాగుడు నుంచి మానిపిస్తే తప్పక మత్తు తెలంగాణ నుంచి మన తెలివైన తెలంగాణ తయారవుతుంది. ఏదైనా అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, దేశం అంతా కావచ్చు. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే వీటి మీద ఏదైతే మాదక ద్రవ్యాల మీద ఎట్లా నిషేధం విధిస్తున్నారో అంతకంటే కఠినంగా వీటి మీద IMFL కానీ వీటి మీద తప్పుడు కల్తీ కళ్ళు ఉంటే నిషేధం విధించాలి. దాంతో పాటు ఏంటంటే మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా పరిగణించినంత కాలం ప్రభుత్వాలు ఖచ్చితంగా ఇది జరుగుతుంది. మద్యం మీదే ఆదాయం, రిజిస్ట్రేషన్, మద్యము, ఈ 2-3 ఆదాయాలే మొత్తం ప్రభుత్వానికి వస్తున్నప్పుడు మరి దుర్మార్గం ఆదాయమైనా సరే తప్పుడు ఆదాయం తీసుకుంటా అంటారు కదా. ఎవరికి మనకు డబ్బు చేతి కాదు కదా. ప్రభుత్వాలకు ఆదాయం రావాలంటే తాగుబోతుల సంఖ్య పెరిగితేనే వస్తుంది అనే ఒకటి ఉన్నది. దీన్ని కూడా ఆలోచన చేసి ఎవరైతే దీనికి మత్తుకు బానిసైనరో ఆ డిఅడిక్షన్ సెంటర్ ద్వారా వాళ్ళ మత్తు నుంచి తొలగించాలి. ప్రభుత్వాలు దీన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడకపోతే తప్పనిసరి సంస్కరణ సాధ్యమైతే నేను అంటున్నాను. రైట్ సార్, ఇదే చాలా క్లియర్ గా ఒక మాట మాత్రం చాలా క్లియర్ గా చెప్పారు రామ్మోహన్ గారు. ఏంటంటే ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అది ఏదైతే ఉన్నదో అక్కడి నుంచి వచ్చిన బడ్జెట్ కు సంబంధించి వారి దగ్గర నుంచి ఆదాయాన్ని బట్టే ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దీని మీద ఆధారపడకుండా స్వచ్ఛంగా వేరే వారి మీద ఆధారపడి కనుక చేస్తే చాలా బాగుంటుందని చెప్తాను. ఇంకొక విషయం, ఇప్పుడు మనం శివకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ శివకుమార్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ విషయం పట్ల ఈరోజు మనం చూసినట్టయితే చూసినట్టయితే తూతూ మంత్రంగానే వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సమస్యను సరి అయిన పద్ధతితో పరిష్కారం చేయాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేయట్లేదని ఒక వాదన వస్తుంది. ఈ విషయంపై మీరేమంటారండి? ముందుగా 4 Sides టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. జమీల్ గారు, గతంలో ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా ఏం జరిగినా గత 10 సంవత్సరాలల్లా ఏదైతే మద్యానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొత్త రాష్ట్రంలో మద్యము అనేది ఒక ఫంక్షన్ లా అదొక ప్రధాన వస్తువులాగా జరిగిపోయింది. అయితే ఆ 10 సంవత్సరాలలో మొత్తానికి ఎక్కడ ఏ ఇంట్లో ఎవరు దావత్ చేసినా ఏం చేసినా, ఎంత మంచి తిండి పెట్టినా ఏం చేసినా అక్కడ మందు దావత్ ఉందా లేదా అనే రకంగా మాట్లాడడం జరిగింది. ఆ మొత్తానికి సాంప్రదాయం అట్లా మళ్లించడం జరిగింది. రెండోది, ఈరోజు స్కూల్స్ అవన్నీ షట్ డౌన్ జరగడం జరిగింది. మందు షాపులు కానీ, బెల్ట్ షాపులు కానీ, లేకపోతే ఏదైతే వైన్ షాప్ పక్కనే సిట్టింగ్ రూమ్లని ఆ రకంగా క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఒక సాంప్రదాయంగా మారి ఈ 10 సంవత్సరాల మొత్తానికి పిల్లలు ఒక రకంగా 14 years పిల్లల నుంచి ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ మా వయసు వరకు కూడా ఈరోజు తాగుడుకు ఎంతో మంది బానిస అయినరు. అండ్ మోర్ ఎవర్ దిస్ ఇస్ ఫ్యాక్ట్, ఐఎమ్ టెలింగ్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ దెర్ ఇస్ ఎన్ ఆల్కహాలిక్ పార్టీ. ఖచ్చితంగా అది ఉంటేనే దావత్ చేసినట్టు, మీరు చేసినా నేను చేసినా, అది లేకపోతే దావత్ లేదనే రకంగా తెలంగాణ ఈరోజు ఆ దిశగా మారిపోయింది. కానీ ఒక్కటేమంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా, గతంలో జరిగిన BRS ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అయినా ఏదైనా సరే కొన్నిటి మీద నియంత్రణ చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే, ప్రజలను ఉద్దేశంలో పెట్టుకొని. రెండోది, గతంలో స్టేట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎట్లా అయిపోయిందంటే ఒక వైన్ షాప్ లా లేదా ఒక దగ్గర మందు తాగుతున్నారు,
లేకపోతే వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం కానీ లైసెన్స్ లేకుండా జరిగిందంటే దాని మీద యాక్షన్ తీసుకునేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉండాలి. కానీ ఈ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గత 10 సంవత్సరాలు ఎట్లయిపోయిందంటే ఖచ్చితంగా ఆ వైన్ షాప్ లో సేల్స్ ఎంత ఉంది, ఈ వైన్ షాప్ లో సేల్స్ ఎంత ఉంది, లేకపోతే టానిక్ అని పేరు పెట్టి మందుల షాపులు పెంచి ఈ రోజు షోరూమ్లు ఒక కార్ షోరూమ్ లాగా తయారు చేసేసింది 10 సంవత్సరాలలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 18 months లో మొత్తానికి డ్రగ్స్ ల మీద, పబ్స్ ల మీద, లేకపోతే గంజాయి మీద, ఈవెన్ రన్ మీద ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కొరడా చూపిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల ఇటువంటి ఏది ఉపేక్షించేది లేదు అనేది స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వీటి మీద యాక్షన్ తీసుకోవడానికి అధికారులను కూడా మార్చి అటువంటి వాళ్ళని వేయడం జరిగింది. ఈ రోజు మీరు పబ్ కల్చరు లేకపోతే క్లబ్ కల్చర్ మాక్సిమం గా తెలంగాణలో నేను తగ్గింది అని చెప్తున్నా. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఇప్పుడు మార్పులు వచ్చినాయి. రెండోది ఏంటంటే ఖచ్చితంగా ఏదైతే వైన్ షాప్ పక్కన ఏదైతే సిట్టింగ్ షాప్లు ఉన్నాయి అవిటిని కూడా అవసరమైతే ఒక టైం నియంత్రణ పెట్టి అవిటిని ఎక్కడ ఇచ్చేయడం జరిగింది. ఇంకొకటి ఈ రోజు జరిగిన కల్తీ కళ్ళు మీద జమీల్ గారు ఏమన్నా చెప్తారా? అదే సార్, ఇప్పుడు మీరు చెప్తున్నారు ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా కఠినంగా దీని మీద చేస్తున్నారని చెప్తున్నారు. అయితే మనం ఒకసారి చూసినట్టయితే 2024 నుంచి వెళ్ళి 25 వరకు మనం చూసినట్టయితే హైదరాబాద్ శంషిగూడలో 15 మంది అస్వస్థకు గురయ్యారు, ఒకరు చనిపోయారు. అలాగే జనవరిలో మహబూబ్ నగర్లో ఒకరు చనిపోయారు. ఏప్రిల్ 25లో కామారెడ్డి దావంచ గ్రామంలో 30 మంది అస్వస్థకు గురయ్యారు, ఒకరు చనిపోయారు. డిసెంబర్లో నల్గొండలో శౌరి గోరారంలో ఒకరు చనిపోయారు, 4 అస్వస్థకు గురైపోయారు. ఏందైతే కఠిన చర్యలు తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నారు. వాస్తవానికి చేస్తున్నట్టుగా ఉన్నది. కల్తీ కళ్ళ విషయమే చెప్తున్నానండి, వేరే లిక్కర్స్ అని మాదక ద్రవ్యాల గురించి చెప్తలేం. అంటే ప్రస్తుతం ఏదైతే కేవలం కల్తీ కళ్ళు ద్వారానే ఇప్పుడు ఏదైతే సంఘటనలు చెప్పానో దీని ద్వారా జరుగుతున్నాయి. అంటే కఠినమైన చర్యలు అనేది కేవలం నామమాత్రంగా చేస్తున్నారా, లేకపోతే వాస్తవానికి అక్కడ బెల్ట్ షాపులు 8,000 బెల్ట్ షాపులు మనకు వచ్చాయని లైసెన్స్, ఈ విషయంపై మీరేమంటారండి? ఇంతకుముందు రామ్మోహన్ గారు మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పిండు. ఈ రోజు ప్రభుత్వాలు మొత్తానికి ఏదైతే ఈ లిక్కర్ మీదనే గవర్నమెంట్ నడుస్తుంది అనే రకంగా వాళ్ళు ఏదైతే రామ్మోహన్ గారు చెప్పిండ్రో అది నిజమైన మాట. కానీ దాంతో పాటు ప్రజలు కూడా ఎన్ని రకాలుగా ఇప్పుడు అడిక్షన్ డ్రగ్ అడిక్ట్ కానీ లేకపోతే ఆల్కహాలిక్ అడిక్ట్ కానీ వీళ్ళకి కౌన్సిలింగ్ చేసి ఇది చేయాలన్నారు. ఉన్నాయి, కౌన్సిలర్స్ ఉన్నారు, కౌన్సిలింగ్ జరుగుతుంది. కానీ ఎంతైతే ప్రజలకు ఇప్పుడు అడిక్షన్ ఉందో దానికి తగ్గట్టుగా లేవు. ఖచ్చితంగా అవి పెంచాల్సి వస్తుంది అండ్ ప్రజలలో కూడా మార్పు రావాల్సి వస్తుంది. అండ్ మందు కళ్ళు తాగితే, ఈ మత్తు కళ్ళు తాగితే ఆ మనిషి 2-3 days వరకు కూడా సోయి లేకుండా ఉండడం జరుగుతుంది. అవసరమైతే అక్కడ ఆ షాప్స్ దగ్గర నేను అటు అశోక్ నగర్ పద్మశాలి కాలనీలో నా క్లినిక్ ఉంది. నేను క్లినిక్ వెళ్తూ ఉంటే కూడా మధ్యాహ్నం ఒక మద్యం షాప్ ఉంటది. అక్కడ కళ్ళు తాగిన వాళ్ళు అవసరమైతే మొత్తానికి చిన్న పిల్లోడు పాకిన రోజులు కూడా నేను చూడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ దిశ లేదు, ఇప్పుడు మార్పులు ఉన్నాయి. ఇంకోటి ఎవరైతే ఈ కల్తీ కళ్ళు చేస్తుండో కళ్ళు షాపులు ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా నియంత్రణ. ఇదే విషయంపై ఒకసారి మనం రామ్మూర్తి గారి దగ్గరికి వెళ్తాం. రామ్మూర్తి గారు, ప్రస్తుతం మనం డాక్టర్ శివకుమార్ గారు చాలా క్లియర్ గా అంటున్నారు, వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో చాలా వరకు ఇప్పుడు ఈ విషయంపై నియంత్రణ జరిగిందని చెప్తున్నారు. దీన్ని మీరు ఒప్పుకుంటున్నారా? అయితే గత ప్రభుత్వం కేవలం ఈ ఆదాయంగానే చూసుకున్నది, రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఈ ఆదాయ మార్గం మాత్రం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారానే వచ్చిందని వాస్తవం. అయితే దీన్ని నిరోధించడానికి సరైన పద్ధతిలో కాంగ్రెస్ వెళ్తుందని భావించవచ్చా? ముందుగా ఏదైతే కల్తీ కళ్ళు దాగి ఏదైతే మరణించిందో వాళ్ళ కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలియజేస్తున్న బీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఎందుకంటే ఇలా జరగకూడదు. ఎందుకంటే కల్తీ అన్నది ఇప్పుడు ఏదైతే మేము దాదాపు 9 నెలల్లో కంప్లీట్ గా తగ్గించడానికి ప్రయత్నం చేసినాం, ఆ క్రమంలో మేము పనిచేసినాం. సరే, లిక్కర్ విషయం శివకుమార్ అన్న మాట్లాడుతూ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలే ఎక్కువైంది అంటే కాదు. అది ఏంటంటే అది ఒక భారతదేశం మొత్తం కంప్లీట్ చేస్తే 20% పీపుల్స్ మద్యం సేవిస్తున్నారు. మొత్తం అప్రాక్స్ 20% దేశవ్యాప్తంగా సేవిస్తున్నారు. అందులో మేము ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ సంబంధించిన 3 రాష్ట్రాలు వీళ్ళు పరిపాలన కాబట్టి అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. అరుణాచల్ ప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఏదైతే 52.6%, అంటే అయితే ఆ రాష్ట్ర జనాభాలో సగ భాగం వాళ్ళు మందు సేవిస్తున్నారు.
ఎందుకంటే ఇప్పుడు కల్తీ కళ్ళు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కళ్ళు తర్వాత లిక్కర్కి వస్తాను. లిక్కర్కు ముడిపెట్టి మాట్లాడిన విషయాలు కూడా నేను పూర్తిగా వీటి లెక్కలతో సహా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చిన తర్వాతనే ఎక్కువ పెరిగినాయి, ఎక్కువ దుకాణాలు పెరిగినాయి అంటే వాస్తవం మీరు చూసుకోండి. మేమేమైతే ఇచ్చిన పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు స్పెషల్ గా కూడా కొన్ని దుకాణాలు తీసుకురావడం జరిగింది మద్యానికి సంబంధించి. దాంతో పాటు మీరు అన్నట్టు 8,000 ఏదైతే బెల్ట్ షాపులకు కూడా ఏదైతే ఇప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, అవి కంటిన్యూ నడుస్తున్నాయి. బెల్ట్ షాపులు బంద్ చేస్తామని చెప్పి బెల్ట్ షాపులు ఎంకరేజ్ చేస్తూ ప్రతి మంత్రి ఊర్లో, ప్రతి ఎమ్మెల్యే సొంత ఊర్లో నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇప్పుడు నేను ఒక బీఆర్ఎస్ లీడర్ గా చెప్తున్నా, నా ఊర్లోకి పోదాం, మిగతా అందరి ఊర్లోకి పోదాం, ఎవరి ఊర్లో బెల్ట్ షాపులు ఉండేది చూద్దాం. నా ఊర్లో నేను బంద్ చేయించి 2014 నుంచి లిక్కర్ కంప్లీట్ గా మేము మద్యపానం నిషేధం దాదాపు ఏదైతే షాపులు బెల్ట్ షాపులు లేకుండా 10 ఉండేదండి మా ఊర్లో. 10 ఉంటే 10 ఇటు మీద ఉక్కుపాదం మోపినాడు. నేను ఒక నా మిత్రుడు, ఇంకో మిత్రుడు ఉన్నాడు. మొత్తం మేము కలిసి ఏదైతే మాకున్న స్థానిక ఎస్ఐ అయితే డేవిడ్ రాజు కూడా గుర్తు చేసుకోవాలి. ఆయన ఐడియా ప్రకారం ఇప్పుడు ఆయన ఏసీపీగా మారిండు, ఆయనకు ప్రమోషన్ గా కూడా ఉన్నాడు. ఆయన కూడా ఈ క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే విలేజ్ లో ఏదైతే మందు తాగడం వల్ల ప్రతి ఇంట్లో ఒకరు చనిపోతున్నారు, దీన్ని మనం కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఒక యువతగా మన బాధ్యత. పార్టీలు పరక్క పెడదాం, పార్టీలన్నీ ఇప్పుడు మామూలుగా రాజకీయ అంశాలు వేరే ఉంటాయి, వాళ్ళ పాలసీస్ వేరే ఉంటాయి. కానీ ఒక యువకునిగా నేను చేసిన ప్రయత్నంలో దాదాపు మేము ముగ్గురు కలిసి చేసిన ప్రయత్నంలో దాదాపు సక్సెస్. ఈ రోజు వరకు కూడా మా ఊర్లో బెల్ట్ షాప్ లేదు. కానీ మీరు ఏదైతే బెల్ట్ షాపులు బంద్ చేస్తా అని వచ్చిన మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు ఎక్కువ చేసిండు, వాళ్ళ కార్యకర్తలే బెల్ట్ షాప్ ఓనర్లుగా వారిలో అవసరమైతే క్రాస్ చెక్ చేసుకోండి. అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ కానీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఏం చేస్తుందండి? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తూతూ మంత్రంగా ఏదైతే కమిషన్లు వసూలు చేయడానికి వాళ్ళు ఓన్లీ పొయ్యి రాజు వచ్చి మీరు అమ్మొద్దు అని చెప్పి వాళ్ళను భయపెట్టించే క్రమంలో వాళ్ళు ఏమైనా ఇస్తే తీసుకొని వస్తున్నారు తప్ప, అంతే తప్ప కానీ ఉక్కుపాదం మోపట్లేదు. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం నుంచి కూడా మా విధమైన వాళ్ళ గైడ్ లైన్స్ లేవని చెప్పుకోవాలి. అదే విధంగా వైద్య ఆరోగ్య శాఖ, ఎందుకంటే ఈ కల్తీ గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా కల్తీ ఆహారం తిని దాదాపు 120 మంది విద్యార్థులు ఇప్పటికి ఈ రోజు వరకు చనిపోవడం జరిగింది. కొన్ని వివిధ కారణాల వల్ల కూడా ఉన్నారు, అందులో సూసైడ్ చేసుకున్నారు. అందులో 120 మందిలో మేజర్ గా మాత్రం కల్తీ ఆహారం తిని చనిపోయారు. అక్కడికి కూడా ఒక్కరోజు ముఖ్యమంత్రి బోర్డు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బోర్డు, అదే విధంగా ఎవరు పరామర్శించారు. ఎందుకంటే ఏది ఎక్కడి పోతుంది అయితే ఈ మార్పు వచ్చింది తెలంగాణ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనం క్షుణ్ణంగా చూసుకోవచ్చు. అదే విధంగా మిత్రుడు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయంగా మారిందని మాట్లాడుతున్నాడు. నేను శివకుమార్ అన్న, నేను ఇన్నెంట్ మొన్న మనం పెద్ద అవసరం లేదు. సామేల్ గారు తుంగతుర్తి ఎమ్మెల్యే ఎవరిని అడిగిండండి డబ్బులు? లిక్కర్ షాప్ నుంచి నాకు నెల డబ్బులు కావాలని డైరెక్ట్ గా దొరికిపోయాడు. ఆయన పిసుకున్నాడు, గోక్కున్నాడు, తీసుకున్నాడు, ఏం చేసినా అర్థం కాలేదు. డైరెక్ట్ వాళ్ళ ఎమ్మెల్యేనే అంతే. ఎందుకంటే వాళ్ళ ఎమ్మెల్సీ టీవీలో కూడా చెప్పిండు, తీన్మార్ మళ్ళీ అన్న ఏంది పైసలు అడుకోబోతే ఎక్కడన్నా పోయి అడుకోగారిగా వైన్ షాప్లలో పైసలు అడుకుండేదని. ఇప్పుడు మొత్తం ఇవ్వరు కూడా కళ్ళు మూసుకొని లేరండి. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఏ విధమైన వీళ్ళు చెప్పొచ్చు, వీళ్ళు చేస్తున్నది ఏంటనేది మనం క్లియర్ గా చూసుకోవచ్చు. ఈ రోజు ఏదైతే కల్తీ కళ్ళు తాగి మరణించిన వాళ్ళ వాస్తవంగా వాళ్ళకి ఎక్స్గ్రేషన్ చెల్లించాలి, ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి. ఎందుకంటే తాగుడు అలవాటు వేరు. ఇప్పుడు ఏంటంటే నేను చాలా విషయాలు చాలా సందర్భాలు చెప్పాను, అలవాట్లు వేరు, వ్యక్తిత్వం వేరు. ఒక మనిషి తాగినోడు చెడ్డోడు కాదు, అదేవిధంగా తాగునోడు మంచోడు కాదు. ఇప్పుడు నేను భయపడుతూ నేను కళ్ళు కూడా తాగు, అలా అని వ్యక్తిత్వాలు ఆధారపడి ఉండేది. తాగినోళ్ళు వేరు, తాగనోళ్ళు వేరు అన్నది భావం లేదు. మంచి చెడు అనేది తాగడం తాగపోవడం ఉండదు. కానీ ఎందుకంటే మద్యం ఎక్కువ సేవించడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది. కానీ ఏదో లిమిట్ తాగితే వాళ్ళ ఆరోగ్యం స్టేబుల్ గా ఉంటుందని డాక్టర్ కూడా చెప్తారు. ఎందుకంటే ఏదైనా కల్తీ మద్యం తాగితే దాని వల్ల ఏదైతే ఆరోగ్యాలు ఖరాబ్ అయితే, అదేవిధంగా కల్తీ ఎక్కడి నుంచి వస్తుందో వీళ్ళ కంట్రోల్లో ఉంటుంది కదండి. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కంట్రోల్లే ఈ కళ్ళు కాంపౌండ్లు ఉంటాయి. కానీ అక్కడి దాకా కళ్ళు ఈ రోజు ఎంత పట్టుకున్నారు? 674 లీటర్ల కల్తీ కళ్ళు పట్టుకున్నారు. అంటే కళ్ళు మూసుకున్నారండి. ఇక్కడ దాకా జనాల దగ్గరకు వచ్చేంత వరకు కళ్ళు మూసుకున్నారా? నేను అడిగే క్వశ్చన్ అదే. ఇప్పుడు దాదాపు దేశవ్యాప్తంగా మొత్తం 47 లక్షల కల్తీ కళ్ళు పట్టుకున్నారంటే ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి? ఏదో ప్రజల దాకా పోయేదాకా ఎందుకు చూడాలి? నేనేమంటే క్వాలిటీ కంట్రోల్ అనేది ఒక సంస్థ పెట్టుకోండి. మీరు ఎక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నారు అక్కడి నుంచి వచ్చేంత వరకు, కళ్ళు కాంపౌండ్ వరకు వచ్చేంత వరకు. ఎందుకంటే వాళ్ళ కులవృత్తి కావచ్చు, ఆ కులవృత్తిని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉన్నాయి. కాబట్టి కళ్ళు అనేది సమాజంలో ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో ఒక భాగం కాబట్టి దాన్ని మనం తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సందర్భాల్లో కొన్ని వైద్యులు కూడా చెప్తారు, ఏదో కిడ్నీస్ అవి కూడా ఏదో పోవాలన్నా కూడా మీది కళ్ళు తాగితే మంచిదని. సరే, మంచిదా చెడ్డదా అన్నది వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే నాకు పడదు, నాకు మంచిగా అనిపించదు, కాబట్టి మిగతా వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది. అంతే తప్ప దాన్ని పెద్దగా రంధ్రావేశం చేయని అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం చొరవ తీసుకొని ఇప్పుడు ఏదైతే 4 చనిపోయినలో ఆ కుటుంబాలను ఆదుకోవాలి. అదే విధంగా ఏదైతే ఇప్పుడు సీరియస్ అయ్యి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఏదైతే అవుతుందో వాళ్ళకు
బెటర్ గా వాళ్ళకు ఆ వైద్యం అందించడం చూసుకోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. అదే విధంగా నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. రైట్ సార్. రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు, ప్రస్తుతం మనం చూస్తున్నాము ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఏ సంబరాలు జరిగినా కూడా, ఒక్కసారి మన ఇండ్లల్లో ఏదైనా ఉత్సవాలు జరిగినా కూడా, ఏ చిన్న దావత్ జరిగినా కూడా ఈరోజు ఒక సాంస్కృతిక మారిపోయింది, దానికి ఒక సాంప్రదాయంగా మారిపోయింది. అయితే అయినప్పటికీ ఈరోజు కల్తీ కళ్ళు విషయంలో మనం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నామంటే, ఈరోజు మనకు ఈత కళ్ళు కానీ తాటి కళ్ళు కానీ అసలు వాస్తవానికి నేలేవండి. రియల్ ఎస్టేట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఒక దశలో ఫ్లోరైడ్ సమస్యను దానికి అధిగమించాలని కావాలని తాటి కళ్ళు ఈత కళ్ళు మనం ఆ చెట్లు పెంచడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి ఏమున్నదంటే గౌడ సమాజం మొత్తం మొత్తుకుంటుంది, మా వృత్తి పోయింది, మాకు రావాల్సిన ఆదాయం పోయింది. అయినప్పటికీ ఇంత కళ్ళు ఎక్కడి నుంచి వస్తుందండి? అసలు దీని అంతటికి కారణం ఏంది? ఈ ప్రభుత్వాలు కేవలం తూతు మంత్రంగానే వ్యవహరిస్తున్నాయా, లేకపోతే దీనికి సరైన పద్ధతిలో కట్టడి చేయాలనే ఒక కఠోరమైన నిర్ణయంతో ఉన్నదని మీరు భావిస్తున్నారా? అందరికీ ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అండి. జమీల్ గారు, మీరు కూడా సార్ ప్లీజ్ సార్. ఈరోజు కూకట్పల్లిలో ఐదర్ నగర్లో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. నలుగురు ఏవైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళకు ఆత్మశాంతి కలగాలని, అదేవిధంగా ప్రభుత్వం వారికి తగిన ఎక్స్గ్రేషియా పెద్ద మొత్తంలో వాళ్ళకు చెల్లించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు శివకుమార్ గారు, రామమూర్తి గారు, వారు ఒకరి గురించి వాళ్ళ పార్టీ గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను ఒకటే సూటిగా చెప్తున్నా, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు కూడా గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఆయాంలో చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా మంది నాయకులందరూ కూడా దీని ఒక మాఫీగా ఏర్పడి ఈ యొక్క కాంట్రాక్టర్లకు ఒక కాంట్రాక్ట్ మూటాను ముందలు పెట్టి వ్యాపారం స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ వారసులే చాలా మంది టీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు. చాలా మంది టీఆర్ఎస్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళు గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన వాళ్ళే మళ్ళీ టీఆర్ఎస్ జాయిన్ అయిన తర్వాత ఈ యొక్క వ్యాపారానికి మళ్ళా నాంది పలకడం జరిగింది. అయితే ఈ యొక్క వ్యాపారము యొక్క తెలంగాణలో ఉన్నటువంటి ఒక మామూలు జనాల పైన చేయడం అంటుంటిది చాలా బాధాకరము. ముఖ్యంగా ఎక్సైజ్ వాళ్ళు, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా ఈ యొక్క నాయకుల యొక్క కనుసన్నల్లో పనిచేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికి కూడా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఈ టీఆర్ఎస్ నుంచి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వరకు కూడా మిత్రుడు రామమూర్తి గారు చెప్పారు, కాంగ్రెస్ హాయంలో ఉన్నటువంటి మన శివకుమార్ టీఆర్ఎస్ హాయంలో ఉన్నటువంటి ఆ టైంలో కూడా చాలా వైన్ షాపులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి. అప్పుడు ఏ వైన్ షాపులు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే వైన్ షాపులు ఉన్నాయి, అప్పుడు ఏ బెల్ట్ షాపులు ఉన్నాయో ఇప్పుడు కూడా అవే బెల్ట్ షాపులు కనిపిస్తూ ఉన్నాయి. మన జమీల్ గారు ఒక మాట చెప్పారు, తెలంగాణలో కళ్ళు, నిజమైనటువంటి కళ్ళు చాలా ఈరోజు గ్రామాల్లో కావచ్చు, మండల హెడ్ క్వార్టర్లో కావచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్లో కావచ్చు, హైదరాబాద్ లాంటి సిటీల్లో నిజమైన కళ్ళు దొరకట్లేదు. 90% అంతా కూడా కల్తీ కళ్ళే దొరుకుతూ ఉంది. రసాయనాలతో కూడుకున్నటువంటి కల్తీ కళ్ళుతోన దీన్ని నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ కల్తీ కళ్ళు మన కరోనా టైంలో చాలా మంది కరోనా కేసులు వచ్చాయి. దాంతో పాటు ఈ కళ్ళు తాకపోవడం వల్ల చాలా మంది కేసులు, చాలా మంది హాస్పిటల్లో కళ్ళు తాకపోవడం, నిద్ర రాక చాలా మంది చనిపోవడం జరిగింది. వాళ్ళ సపరేట్ ఒక హాస్పిటల్ కూడా, పెద్ద పెద్ద హాస్పిటల్లో వారికి సపరేట్ ఒక వార్డు కూడా తిరగడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం తెలుసు కల్తీ కళ్ళు తాగడం వల్ల దీనివల్ల ఒక ప్రజలకు ఎంత నష్టం జరుగుతుంది, దీనివల్ల వాళ్ళ కుటుంబాలు ఎంత నష్టపోతుందో తెలుసు. అయినా కూడా ప్రజల యొక్క రక్తాన్ని పీడించి వాళ్ళ వ్యాపారాల కోసము యొక్క రెండు పార్టీలు కూడా వాళ్ళకు చెలగాటమాడి ఇప్పటివరకు కొనసాగిస్తున్నాయి. వాళ్ళు అనుకుంటే ఇప్పటికే కల్తీ కళ్ళు పైన వాళ్ళు కొరడా విధించవచ్చు, వాళ్ళ పైన వాళ్ళ చర్యలు తీసుకోవచ్చు. కానీ కాకుండా ఈరోజు గౌడ సంఘం వాళ్ళ ముందర పెట్టి వెనకాల వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. పాప గౌడ సంఘాల వాళ్ళకు కూడా నేను వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈరోజు ఈత చెట్లు ఉన్నాయి, ఖర్జూర చెట్లు ఉన్నాయి, తాటి చెట్లు ఉన్నాయి, కొబ్బరి చెట్లు ఉన్నాయి, వాళ్ళకు ఉపాధి, వాళ్ళకు సరైనటువంటి వనరులు కల్పించండి. Yes, there is some difficulty from the technical side. Just we go to the Sudhakar Sharma garu. Sudhakar Sharma garu, ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో, ఏ నాటైతే ఒకసారి హైదరాబాదు, సరిసర ప్రాంత తెలంగాణ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య ఎక్కువ ఉన్న ప్రాంతం, ఇప్పుడు మన మహబూబ్నగర్ జిల్లా నుంచి వెళ్ళి చూస్తే నల్గొండ జిల్లా మొత్తం ఫ్లోరైడ్ సమస్యతోనే సతమవుతున్న సమయంలోనే అక్కడ కావాలని తాడి చెట్లు, ఈత చెట్లు, అదే చింత చెట్లు నాటడం జరిగింది.
చాటి ఆ ఫ్లోరైడ్ సమస్యను అధిగమించడానికి ప్రయత్నం చేశారు అప్పటి ప్రభుత్వాలు. కానీ ఈరోజు ఏమైందంటే అదే ఈత చెట్లను, అదే తాడి చెట్లను కొట్టేసి, చింత చెట్లను కొట్టేసి ఆ ఫ్లోరైడ్ సమస్యను అలాగే ఉంచి ఆ కళ్ళు పేరు మీద నకిలీ కళ్ళు తయారు చేసుకుంటూ ఆ కళ్ళు తాగడం వల్ల అయితే ఆరోగ్య సమస్యలు రావు, ఖచ్చితంగా తెలుసు, ఆ ఆరోగ్యానికి మంచిదే ఆ కళ్ళు అని నిర్ధారించిన తర్వాత ఈరోజు ఏదైతే కల్తీ కళ్ళు ఏదైతే కలుపుతున్నారో దాంట్లో కెమికల్స్ కలుపుతున్నారు, అల్ఫారోజలం అని, ఆ డాజాపెమ్ అని, ఈ క్లోరల్ హైడ్రేట్ అని ఏదైతే కల్తీ కలవడం వల్ల ఎడిక్షన్కు గురైపోతున్నారు. ఎడిక్షన్కి గురైపోయిన సమయంలోనే వారికి ఇప్పుడు మానసిక రోగులుగా తయారై వారు ఆ దొరకకపోవడంతో ఒక్కసారిగా పిచ్చి లేచినట్టుగా పిచ్చోల్లాగా తయారైపోతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వాలు ఏదేమైనప్పటికీ, ఏ ప్రభుత్వం అయినప్పటికీ, అది ఎవరన్నా కానివ్వండి, దీనికి కట్టుదిట్టమైన సరైన పద్ధతిలో ఎందుకు తీసుకోవడం, కావాలని యూజ్ చేసుకుంటున్నారా, వాళ్ళని అట్లనే ఉండని మా బ్యాంక్ మాకు బరాబర్ ఉంటే చాలు అని చెప్పుకున్నట్టు ఉందా? దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి? థ్యాంక్ యూ జమీల్జీ. మనం ఇంతవరకు కూడా అనేక అంశాలను మనం చూసాం. ఈ డిస్కషన్లో మనం గమనించిన విషయాలను కనుక ఒక్కసారి మనం పునరావృతం కనుక చేసుకున్నట్లయితే చాలా దురదృష్టకరమైనటువంటి ఒక విషయాన్ని మనం వెలుగులోకి తీసుకొని రాగలిగాం. అదేమిటి అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈజ్ ది మేజర్ రెవెన్యూ స్పిన్నర్ ఫర్ ది గవర్నమెంట్, బీట్ ది బీఆర్ఎస్ ఆర్ ది ప్రజెంట్ ప్రివైలింగ్ కాంగ్రెస్ పార్టీ. మరి ఇలా ప్రభుత్వాలే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ను ఒక ఆధారంగా, అసలు వాటి మనుగడకు అస్తిత్వానికి మూలంగా భావిస్తూ ఉన్నంతకాలం ఈ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే ఆదాయాన్ని తగ్గించుకునేటువంటి ప్రభుత్వాలు ఎలా చేసుకుంటాయి? నిజంగా చెప్పాలి అంటే మనం కూర్చున్నటువంటి కొమ్మను ఎవరు కూడా నరుక్కునేటువంటి ప్రయత్నం చేయరు. కానీ మన ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసమో, మన హామీలను సజీవంగా ఉంచుకోవడం కోసమో, వాటి సాఫల్యత కోసమో, సఫలీకృతం చేసుకోవడం కోసమో ప్రజల్ని మనం ఎలా పణంగా పెడతాం? ప్రజలు ఓట్లేసింది నమ్మకంతో, మనం ఏదో రాష్ట్రానికి ప్రజలకు హితం చేస్తామనేటువంటి ఒక ఉద్దేశంతో ఓట్లేశారు, మనకు ఆ పీఠాన్ని కట్టిపెట్టారు. మరి అటువంటి ప్రజల యొక్క మనస్సుల్ని, వాళ్ళ యొక్క ఆరోగ్య స్థితిగతుల్ని, అలాగే వాళ్ళ యొక్క ప్రాణాల్ని మనం పరిహరించేటువంటి ప్రయత్నం ఎలా చేస్తాం? ఇది నిజంగా పెద్ద దుస్సాహసం. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదండి, మీరు కనుక చూసినట్లయితే దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి ట్రెండ్ కొనసాగుతోంది. ఈరోజు మనం తెలంగాణపై ఫోకస్ పెట్టాం కాబట్టి మీరు అన్నారు ఒక చక్కటి మాట, ఇది సంస్కృతిలో కూడా ఒక భాగంగా ఉంది. అయితే సంస్కృతి ఎప్పుడు కూడా దీన్ని ఒక నియంత్రణతో చేయమని చెప్పింది. కానీ ఈరోజు ఆ నియంత్రణ దాటి లక్ష్మణ రేఖ ఏదైతే ఉందో దాన్ని దాటేశాము. మరి అక్కడే మనం అనేక రకాలైనటువంటి ఈ అవరోధాలని మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రభుత్వాలకు బాగా తెలుసు అదేమిటి అంటే ఇది సరైనటువంటి మార్గం కాదు అని. ఇంకోటి, ఇది ప్రజలకు హాని తలపెడుతుందనేటువంటి విషయం కూడా క్షుణ్ణంగా తెలుసు. అలాగే దీని ద్వారానే మనం ముందుకు వెళ్ళేటువంటి పని చేయరాదని కూడా తెలిసిన ఆల్టర్నేటివ్స్ వెతికేటువంటి ప్రయత్నంలో ఎందుకో వాళ్ళు ఇంకా అంత ముందంజ వేయటం లేదని అభిప్రాయపడుతున్నారు. రైట్. ఇదే విషయం మనం మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు ప్రస్తుతం ఉచితాలు ఇవ్వడం వల్లనే, ఉచితాలు ఇయ్యే బదులు ఈ పథకాలు సరైన పద్ధతిలో ఎవరు అడగలేదండి. దీనికి ఉచితాలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వాలు ఆ ఉచితాలకు సంబంధించింది రెవెన్యూ కావాలంటే ఇలాంటి విషయాలలో ఎక్కువ శాతం ఆదాయం సంపాదించి ఆ ఉచితాలు ఇస్తున్నారు. తద్వారానే ఇదంతా నాశనం అయిపోతుంది ఈ వ్యవస్థ అని చెప్తున్నారు. ఈ విషయం ప్లీజ్ గో హెడ్. జమీల్ గారు, సంక్షేమం అన్నది కంపల్సరీ ఉండాలి, భారతదేశానికి కంపల్సరీ సంక్షేమం లేకపోతే ముందుకు పోదన్నది కూడా తెలుసు. కానీ ఆ సంక్షేమాన్ని ఏ విధంగా మనం ఎంతవరకు ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వద్దు అన్నది కూడా ఏదైతే వచ్చిన గవర్నమెంట్ చూసుకోవాలి. ఇప్పుడు కెమెరా ముందుకు రాగానే అందరం కూడా బీజేపీ కానీ, ఏదైతే కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ సంబంధించిన ఎవరైనా కూడా సత్యారి చంద్రుడు తమ్ముడు కొడుకులాగా మాట్లాడద్దు. ఎందుకంటే ఉన్న విషయం చెప్తాం దేశవ్యాప్తంగా. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ అన్ని, ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉన్నది, అదేవిధంగా కాంగ్రెస్ ఉన్నది, ఇంతకుముందు మాది కూడా రాష్ట్రంలో ఉండే. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఇంతకుముందు కూడా చెప్పిన 52.6%, అది కాంగ్రెస్ పరిపాలన. అదేవిధంగా తెలంగాణ ఇప్పుడు కాంగ్రెస్ 43.4%. అదేవిధంంగా సిక్కిం ఏదైతే వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్ నడుస్తుంది అది దాదాపు 40% ఏదైతే ఆల్కహాల్. అదే విధంగా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వీళ్ళ ఆధీనంలో ఉన్నది, అది కూడా దాదాపు 38.8 అంటే దాదాపు అది కూడా 40%. అది కూడా మణిపూర్ కూడా వీళ్ళ దగ్గరే ఉన్నది, ఏదైనా 37.2%. అదే విధంగా గోవా కూడా వీళ్ళ చేతిలో ఉన్నది బీజేపీకి సంబంధించి, ఏదో 36.8%. అదే విధంగా ఛత్తీస్గఢ్ డైరెక్ట్ వీళ్ళ చేతిలో ఉన్నది 34.7. దేశవ్యాప్తంగా 20% మొత్తం ఆల్కహాల్ కన్జంప్షన్ కి అలవాటు అయిపోయారు. అలవాట్లను నియంత్రించవలసిన ప్రభుత్వాలు నియంత్రించాలి తప్ప రాజకీయ పార్టీలో నువ్వు అప్పుడు అది చేసినావు,
నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇది చేసినావు, నువ్వు దాన్ని మొత్తం బార్లు తీసినావు, ఇది చేసినావు అనేది అన్ని ఒకల మీద వాళ్ళు వేసుకొని ఆరోగ్యాల విషయంలో జనాల ఆరోగ్యంతో ఆడుకోవడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే నియంత్రణ చేయాలి. నియంత్రణ చేసే క్రమంలో కొన్ని ప్రభుత్వాలు ఏం చేసినాయి అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి. కొన్ని ఏంటంటే రెవెన్యూ ఇప్పుడున్న పరిస్థితిలో రెవెన్యూ అవసరం కాబట్టి రెవెన్యూ అవసరాల కోసం కూడా మద్యం కానీ, అదే విధంగా ఇసుక కానీ, లేకపోతే ఇతర ఏదైతే అంశాలు ట్యాక్స్ విధానం కానీ, ఇప్పుడు ట్యాక్స్ కూడా ఉంది చూసుకోవచ్చు అండి. ఇష్టమైన ట్యాక్స్ పాల మీద, పెరుగు మీద, ఆఖరి చచ్చిపోతే కూడా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు అది కూడా పాపమే కదా అండి. ఇప్పుడు ఓన్లీ కళ్ళు తాగిచ్చి అదే విధంగా మందు తాగిచ్చి చేస్తేనే తప్పని కాదు. ప్రతి దాని మీద ముక్కు వెండి వసూలు చేస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ ఎంత ఘోరమైన గ్యాస్ ఉందండి. ఇప్పుడు అంతేందుకంటే పెట్రోల్ మేము ఉన్నప్పుడు మొత్తం మొత్తుకున్నారు, మీరు చేయబట్టే మొత్తం దేశంలో పెట్రోల్ ధరలు ఎక్కువైనాయి. మరి మిగతా రాష్ట్రాల్లో మరి తక్కువ కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఒకటే రేటు ఉన్నా కూడా 2-3 రూపాయలు తేడా ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ చేయబట్టే ఇక్కడ మొత్తం కంప్లీట్ గా పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి అని చెప్పారు. మరి ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి, మరి పెట్రోల్ ధరలు, డీజిల్ ధర ఎంత తగ్గుతలేదండి? జనాలను అమాయకత్వాన్ని ఆటగా చేసుకున్నారు. ఏదైతే అది కూడా ఎందుకంటే సిలిండర్ కూడా, గ్యాస్ సిలిండర్ కూడా మేము మొత్తం ట్యాక్స్ చేస్తున్నట్టు, మేమే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం తిన్నట్టు దేశవ్యాప్తంగా దాదాపు ఒక 900 చిల్లర ఉన్నది ఒక దగ్గర. మొత్తం కంప్లీట్ గా మొత్తం యావరేజ్ గా తీసుకుంటే 1000 రూపాయలే ఉన్నది. 1000 రూపాయలు ఉన్న ఏదైతే గ్యాస్ సిలిండర్ ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే మొత్తం ట్యాక్స్ విధానం చేసి తింటుందని బదనాం చేసిళ్ళు. ఇప్పుడు మరి ఏం చేస్తున్నారు? మా ప్రభుత్వం ఏంది మరి తగ్గించిల్లా? లేదు. ఎందుకంటే జనాలను పాపులను చేసి ఆడుకున్నారు. ఇంకోటి ఏంటంటే క్షుణ్ణంగా చెప్తున్నా, ఈ రోజు ఏదైతే ఏదైతే కళ్ళు దాగి చచ్చిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. దాంతో పాటు మెరుగైన వైద్యం అందించాలి. వాళ్ళు ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో నిమ్మకు నీరెత్తినట్టు ఏదైతే ఏ ప్రభుత్వాలు కూడా ఉండొద్దండి. ఇప్పుడు ఆరోగ్యం విషయంలో చాలా తీవ్రమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయని తెలుసు. ఎందుకంటే ఆరోగ్య శాఖ చాలా క్షీణమైన పరిస్థితిలో ఉన్నది. వైద్య ఆరోగ్య శాఖ 2 డిపార్ట్మెంట్లు. ఎందుకంటే ఒక దిక్కు పరిసరాలు నీట్ గా ఉంచుకుంటూ, పరిసరాలు నీట్ గా పెడుతూ, అదే విధంగా ఎలాంటి కల్తీ జరగకుండా చూసుకోవాల్సిన ఆరోగ్య శాఖ మొత్తం కంప్లీట్ గా ఎక్కడ ఉండో తెలియదు, ఎవరినో తెలియదు. ఎక్కడ చచ్చిపోయినా కూడా ఆరోగ్య శాఖ మంత్రి రాడు. ఖమ్మంలో వరదలొచ్చిన రాడు. అదే విధంగా ఇప్పుడు ఈ రోజు జరిగిన కూడా ఏదైతే మద్యానికి సంబంధించిన ఏదైతే ఎక్సైజ్ మినిస్టర్ పెట్టింది కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇప్పటివరకు కనవలేదు. ఎందుకంటే ఇవన్నీ చాలా ఉంటాయి అంశాలు. ఎందుకంటే ఒక పదవి వచ్చిన తర్వాత పదవిని వన్నే తీసుకురావాలి. ఎందుకంటే ఇంట్లో పండుకుంటే ఏం రాదండి. దాదాపు పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం కొట్లాడుతూనే ఉండాలి. పదవి వచ్చిన తర్వాత ఇంట్లో పండుకొని పదవి రాకముందు జనాల ముందు తిరిగితే అది కరెక్ట్ కాదు. ఇప్పుడైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని రాష్ట్రంలో కల్తీ రాకుండా ఏదైతే ఆహార విషయంలో కానీ, అదే విధంగా వస్తువుల విషయంలో కానీ, అదే విధంగా మద్యం విషయంలో కానీ ఎక్కడ కూడా కల్తీ రాకుండా చూసుకోవాలి. ఒక కల్తీ మళ్ళీ రిపీట్ అయితే మాత్రం చాలా తీవ్రమైన పరిస్థితి. ఇదే విషయంపై డాక్టర్ శివకుమార్ గారు ఉన్నారండి. డాక్టర్ శివకుమార్ గారు, ఓకే. డాక్టర్ శివకుమార్ గారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చేసింది, అందుకోసం వెళ్ళిపోయినట్టుంది. ఇప్పుడు మనం బంటు రమేష్ గారి దగ్గరికి వెళ్దాం. రమేష్ గారు, ప్రస్తుతం ఏదైతే మన మిత్రులు రామ్మూర్తి గారు చెప్పారు, అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, బీజేపీ ప్రభుత్వం ఉన్నది. అక్కడ ఒకరి మీద ఒకరు కాకుండా ఆరోపణలు చేయకుండా మాత్రం సంక్షేమ పథకాలు అవసరమే, కానీ ఆ సంక్షేమ పథకాలలో ఇంత నిర్లక్ష్యం వహించి ఒక విధానాన్ని పట్టుకొని మనం వెళ్తే మాత్రం కుదరదు అని చెప్తున్నారు. ఈ విషయంపై ఇప్పుడు ఏదైతే మన తెలంగాణలో జరిగిన సంఘటనలు వేరే రాష్ట్రాలలో కూడా జరుగుతున్నాయి అన్నట్టుగా వారు ముక్కుసూడిగా చెప్పేశారు. లెక్కలతో సహా ఎట్లా, ఎంత లిక్కర్ అక్కడ ఎంత ఉన్నదని. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? కావాలని సంక్షేమ పథకాలకు సంబంధించింది ఈరోజు ఆదాయం రావాలంటే ఇదే ఉన్నదా, మనకు వేరే ఆదాయాలకు సంబంధించిన లేదా? దీన్ని ఎలా విశ్లేషిస్తారండి మీరు? ఇప్పుడు తెలంగాణలో అండి గత 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా లిక్కరు ఏ నెలలో ఎక్కువగా లిక్కర్ అమ్ముడు పోయిందంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రైతు బంధు చేసినప్పుడు, ఈ సంక్షేమ పథకాలు వేసినప్పుడే ఈరోజు దాబాల్లా కావచ్చు, దీనివల్ల ఎక్సైజ్ యొక్క పెరగడం జరిగింది. అంటే తెలంగాణ ప్రభుత్వం వీళ్ళ యొక్క స్కీమ్ల వల్ల ఏమవుతుందంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సంక్షేమ పథకాలు ఎట్లా ఉండాలంటే ప్రజల యొక్క ఆరోగ్యం కోసం కావచ్చు, వాళ్ళ వ్యవసాయం కోసం కావచ్చు, లేకపోతే విద్యార్థుల చదువుల కోసం కావచ్చు, లేకపోతే మహిళల సంరక్షణ కోసం కావచ్చు, లేకపోతే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కావచ్చు, కుల సంఘాల యొక్క వాళ్ళ యొక్క వృత్తుల కోసం కావచ్చు, వాటికి ఇస్తే సంక్షేమ పథకాలు. కానీ చాలా మటుకు సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితాలు ఎక్కువ కావడం వల్ల ఇది చాలా మంది ప్రజలకు కూడా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మీరు కావాల్స్తే ఇంకోసారి డిబేట్ స్టాటిక్స్ కూడా నేను కూడా చెప్పగలుగుతాను. తెలంగాణలో కళ్ళు అనేటువంటిది
ఈరోజు ఒక నల్గొండ కావచ్చు, లేకుంటే కరీంనగర్ కావచ్చు, కొంత భాగం వరంగల్ కావచ్చు, ఈ 3 ప్రాంతాలు కాకుండా మిగతా ఎక్కడ కూడా ఈ యొక్క కళ్ళు తీయడం లేదు. అంతా కూడా కృత్రిమమైనటువంటి కళ్ళు, అన్ని రసాయనాలతో కూడినటువంటి కళ్ళు, ఎంత కూడా సింథటిక్ తాడి ఉన్నటువంటి తెలంగాణ కనిపిస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం తెలుసు, అధికారులకు తెలుసు. కానీ దీని వెనుక ఉన్నది ఎవరంటే నాయకులు ఉన్నారు, రాజకీయ నాయకులకు వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. వాళ్ళు వ్యాపారం చేయడం వల్ల ఈ రోజు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకుంటే ఇంకా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళ వాళ్ళకు వస్తుంది, వీళ్ళ వాట వీళ్ళకి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దీనిపైన చిత్తశుద్ధి తీసుకొని ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక ఉన్నటువంటి క్యాబినెట్ వాళ్ళు కూర్చొని అసలు తెలంగాణలో కల్తీ కళ్ళు వల్ల ఎంతవరకు నష్టం జరుగుతుంది, ప్రజలకు ఎంతవరకు నష్టం జరుగుతుంది అంటూ ఆలోచన చేయాలి. చాలా మంది గ్రామాల్లో కూలి పని చేసే వాళ్ళందరూ కూడా ఈ కళ్ళు తాగడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి కనుక ఈ కళ్ళు లేకపోతే ఊర్లో సగం ఒక 20% కూలి పని చేసే వాళ్ళని పిచ్చోళ్ళగా తయారవుతున్నారు. ఇది రాష్ట్రంలో తెలంగాణ పిచ్చోళ్ళ రాష్ట్రంగా తయారు చేస్తే ఒక ప్రమాదం కనిపిస్తా ఉంది. దీన్ని అరికట్టాలంటే ఒక ప్రణాళిక కావాలి. ఇప్పటిదిప్పుడు కాకుండా వాళ్ళకు తాటి చెట్లు కావచ్చు, లేక ఈత చెట్లు కావచ్చు, ఖర్జూర చెట్లు కావచ్చు, కొబ్బరి చెట్లు కావచ్చు, ఇక్కడ గౌడ్స్ వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళ ద్వారా స్వచ్ఛమైనటువంటి కళ్ళు ఎప్పుడైతే అందిస్తామో ఈ తెలంగాణ స్వచ్ఛశ్యామలం అవుతుంది లెక్క. అంతేగాని మనం ఏదో ఉచితాలు ఇస్తున్నాము, ఉచితాల వల్ల డెవలప్ అవుతుందని కాదు. ఉచితాల వల్ల ఎంత నష్టం జరుగుతుందో కూడా ప్రభుత్వం ఒక రకంగా ఆలోచన చేయాలి. అదేవిధంగా రెండవది ఉంది, ఇప్పుడు వారు అన్ని మిగతా రాష్ట్రాల్లో, బీజేపీ రాష్ట్రాల్లో, లేకుంటే మిగతా అన్ని రాష్ట్రాల్లో, నేను ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా కూడా ప్రజల సంక్షేమానికి అనుగుణంగానే పనిచేసినప్పుడే మనం ప్రజలు ఆశిస్తారు. అంతేగాని ప్రజలు ఇబ్బంది పడి మన వ్యాపారం కోసము, మన యొక్క రాబడి కోసము ప్రజలను వాళ్ళ మీద రుద్ది మనము ఇబ్బంది పెట్టడం అంటే కరెక్ట్ కాదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే చెప్తున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కల్తీ కళ్ళు పైన మీరు కొరడ విధించండి. మీరు అధికారులను లేకుంటే మీరున్నటువంటి వాళ్ళ ఎక్సైజ్ వాళ్ళను కాదు, దాని వెనుక ఉన్నటువంటి మూట ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోండి. వాళ్ళు ఎక్కడ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళపైన కొరడ విధించండి. అక్కడ కొరడ విధిస్తే ఈ కల్తీ కళ్ళు మాక్సిమం 90% ఆగే అవకాశం ఉంది. అది కాకుండా ఏదో నాయకులు చేస్తున్నారు, వాళ్ళు ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, కేవలం ఎక్సైజ్ అధికారులు చేయమంటే ఏం చేస్తారండి? వాళ్ళకి తెలియదు ఎక్సైజ్ అధికారులకు, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మండలికి కూడా వాళ్ళకు కూడా తెలుసు కల్తీ కళ్ళు లేదా, కల్తీ కళ్ళు జరుగుతుందని, కళ్ళు కాదని చెప్పి, చెట్టుకెళ్ళి వచ్చిన కళ్ళు కాదని తెలుసు వాళ్ళు. అయినా కూడా ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ వెనక నాయకులు ఉన్నారు, పార్టీ వాళ్ళ వెనక ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళ పార్టీ వెనకాల ఉంది. కాబట్టి ఇది పార్టీలు వాళ్ళతో వాళ్ళు అనలైజ్ చేసుకొని వాళ్ళు శుద్ధశుద్ధితో పనిచేస్తే ఈ యొక్క తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. ఓకే సార్. సుధాకర్ శర్మ గారు, ప్రస్తుతం ఏదైతే దొందుగా వేరంగానే ఉన్నది, ఎవరు చూసినప్పటికీ కూడా ఎవరు కూడా అక్కడ శుద్ధ పురుషులు అవపడతలేరు. కాకపోతే ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన కూడా నాయకులే ఈ కళ్ళుకు సంబంధించిన కానీ, సారాకు సంబంధించిన కానీ, మద్యకు సంబంధించిన ప్రతి విషయంలో వాళ్ళ పెత్తనమే కనబడుతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కేవలం నామమాత్రంగానే నాయకులు, రాజకీయ నాయకులను సంబంధించి ఏం చెప్తే అదే విషయంగా నడుస్తుంది. ఈరోజు దానికి బలైతున్నది మాత్రం ఒక సామాన్యమైన ప్రజలు, సామాన్యమైన ఒక కార్మికుడు, ఒక కూలి. ఈ విషయంపై ఒక వాస్తవానికి సంక్షేమం అనేది మంచిదే, కానీ సంక్షేమంలో ఈ ఉచితాలు ప్రవేశించి అనేక మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది కానీ ఈరోజు ఈ వ్యవస్థనే నాశనం పట్టించడం ఎంతవరకు సమంజసం అంటారు? థ్యాంక్ యూ జమీల్జీ. ముఖ్యంగా మీరు చెప్పినటువంటి మాటల్లోనే ఉంది సమాధానం కూడా. ఎందువల్ల అంటే సంక్షేమం అంటే ఒకరికి హాని చేసి ఒక వర్గాన్ని ఇబ్బంది పెట్టి లేదా కొంతమంది ప్రాణాలను హరించడం ఎప్పుడు కూడా సంక్షేమం కాదు. సంక్షేమం అంటే నిజంగా అన్ని విధాలుగా ప్రగతిని మనం సాధించినప్పుడే సంక్షేమం బాటలో మనం ఉన్నట్లు అవుతుంది. కాబట్టి ఈరోజు నేతలందరూ కూడా ఇక్కడ మాట్లాడిన విషయంలో వారందరూ కూడా ఒక్కొక్క అభిప్రాయంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. మనం ఎవరిని కూడా కాదంటం లేదు, కానీ ఒక సమన్వయమైనటువంటి వాతావరణం ఎక్కడా కూడా కనిపించడం లేదు. అసలు ఇన్ని ప్రాణాలు వెళ్ళిపోతున్నాయి, ఇక భవిష్యత్తులో కూడా ఇటువంటి సమస్యలు రావు అని మనం ఎవరు చెప్పలేం. మరి వాటికి ఎటువంటి అడ్డుకట్ట వేస్తున్నాం అనేటువంటి విషయంలో మాత్రం ఇంకా మనకు క్లారిటీ రావటం లేదు. ఎందువల్ల అంటే ప్రభుత్వం ఆ దృష్టిగా ఆలోచన చేయటం లేదు. ఇప్పటికి కూడా ఇప్పటి ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఎన్నో రకాలైనటువంటి విధానాలు తీసుకొచ్చారు. కానీ అసలు గౌడవర్గం యొక్క ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి ఒక మాట మాట్లాడుకోవాలి. తీవ్రమైనటువంటి అనాదరణకు గురైనటువంటి గౌడ వర్గానికి కూడా సరైనటువంటి చేయూతనివ్వాలి ప్రభుత్వాలు. వాళ్ళకు కూడా సరైనటువంటి సంప్రదాయ మార్గాలు వాళ్ళు ఏదైతే తరాలుగా వాళ్ళు పాటిస్తూ ఉన్నారో ఆ విధి విధానాలు కొనసాగించే విధంగా కూడా వాళ్ళకు ప్రభుత్వాలు మార్గదర్శకం చేయాలి. అలా చేసినప్పుడే ప్రతి వర్గం కూడా తన పని ఎప్పుడైతే చక్కగా నిర్వర్తిస్తుందో ఇటువంటి అమానుషమైనటువంటి సంఘటనలు జరగవు. అలాగే
ప్రజలు కూడా సురక్షితంగా ఉండగలుగుతారు, నిజమైనటువంటి అభ్యున్నతిని మనం చూడగలుగుతాం. అయితే థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ఈరోజు మనం చూస్తున్నాము కేవలం ఒక వర్గం, ఎవరైతే ఉన్నారో ఉన్నత వర్గాలు కానివ్వండి, లేకుంటే ధనిక వర్గాలు కానివ్వండి, కేవలం తన స్వార్థం గురించే ఈరోజు సామాన్యమైన ప్రజానికాన్ని మత్తులో ముంచేసి వారికి సమస్యల పట్ల పరిష్కరించడానికి వారికి అవకాశం కల్పించినట్టుగా మాత్రం కనిపిస్తలేదు. ఆ అవకాశం వారికి ఎందుకు రావట్లేదంటే ఏదో విధంగా వారిని అక్కడనే మత్తులో ఉంచండి, ఆ మత్తులో మునిగిపోయి వాడు ఆ సమస్యలను లేవనెత్తాడు, అంతవరకు మేము సురక్షితంగానే ఉన్నట్టుగా భావిస్తున్న ప్రభుత్వాలకు సామాన్యమైన ప్రజానికమే ఈ మత్తు నుంచి వెళ్ళి బయటకు వచ్చి వారి మీద ఒక్కసారిగా ఖచ్చితంగా తిరగబడాలి అని, ఈ తిరగబడి ఈ వ్యవస్థను కూల్చే వరకు ఖచ్చితంగా పోరాడవలసిన బాధ్యత కూడా సమానంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకునిపై ఉన్నది. వారిని సరి అయిన పద్ధతిలో తీసుకువెళ్ళి ఆ సమస్యల పట్ల పరిష్కరించడానికే ప్రయత్నం చేయాలి, కానీ వేరే సాకులతో మా పని కాదు మీ మీద, మీ పని కాదు మా మీద అన్నట్టుగా వ్యవహరించకూడదని ఆశిస్తూ ఈరోజు ఎవరైతే చనిపోయారో వారి కుటుంబాలకు, ఎవరైతే అస్వస్థకు గురవుతున్నారో వారికి సంబంధించిన ప్రభుత్వం వెంటనే తక్షణమే వారిని ఆదుకోవాలని, వారి సరైన పద్ధతిలో వారిని ఆదుకోవాలని ఆశిస్తూ ఈరోజు మనతోని పాలు పంచుకున్నందుకు రామ్మూర్తి గారికి, డాక్టర్ శివకుమార్ గారికి, బంటు రమేష్ గారికి, అలాగే మన మిత్రులు బండారు రామ్మోహన్ గారికి, సుధాకర్ శర్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ రేపు మరొక కార్యక్రమం ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides TV.